ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో కొంతమంది మనల్ని కావాలని బాధపెడుతుంటారు. ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితులు మన చుట్టూ చాలా చూస్తూనే ఉన్నాం కదండి. మనల్ని రెచ్చగొడతారు, మాటలతో బాధ పెడతారు, మన గురించి తప్పుగా మాట్లాడతారు. అలాంటి సిచ్యువేషన్లో మనం కూడా వాళ్ళలాగే రెస్పాండ్ చేస్తే చివరికి వాళ్ళ వల్ల మన మనశ్శాంతిని కోల్పోతాం. కాబట్టి ఒక విషయం గుర్తుంచుకుందాం, ప్రతి మాటకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కొన్ని విషయాలను దేవుని చేతిలో వదిలేయడం కూడా మనం నేర్చుకోవాలి. బైబిల్లో యేసు మనకు మన శత్రువులను ప్రేమించమని, మనల్ని బాధ పెట్టే వారి కోసం ప్రార్థించమని చెప్పారు. కాబట్టి మనం కూడా అదే చేద్దాం. ఎవరైనా నీకు బాధ కలిగించినప్పుడు వాళ్ళ వల్ల నీ హృదయంలోని శాంతిని మాత్రం కోల్పోకు. వాళ్ళు ఎలా ఉన్నారో అది వాళ్ళ విషయం. నువ్వు ఎలా ఉండాలో మాత్రం దేవుని వాక్యం నిర్ణయించాలి. నీ కోపం కాదు, నీ బాధ కాదు, నీ సొంత ఆలోచనలు కూడా కాదు. దేవుడే నీ స్పందనను నడిపించాలి. ఎందుకంటే నీ హృదయంలో దేవుడు ఉన్నప్పుడు బయట వాళ్ళ ప్రవర్తన నీ శాంతిని నిర్ణయించలేదు. నీ శాంతిని దేవుడే నిర్ణయిస్తాడు. థ్యాంక్ యూ.